ఊరికి కీడొచ్చిందని ఊరోళ్ళంతా ఇండ్లకు తాళాలేసి చెట్ల కిందికి పోతారు. ఆన్నే వండక తిని పొద్దంతా ఆన్నే ఉండి రాత్రికి ఇంటి బాట పడతారు. ఇక కొన్ని ఊర్లల్లో చీపుర్లు సాటలతోని కొట్టుకుంటా జట్టక్కను ఊరు దాటిచ్చి పొలిమేర కాడ పాత బట్టలు వారేసి బావుల కాడ తానాలు చేసి ఇంటికొస్తారు. పండుగల ముంగట ఈ సొంటి 10 ఏడు చూస్తూనే ఉంటాం. మరి ఇప్పుడు ఏం నడుస్తుందంటే సంక్రాంతికి ఏ దందా ఎట్లున్నా గాజుల దుకాణాలకైతే గిరాకీ గట్టిగున్నదుల్లో చీరల కంటే మొదలు గాజుల దిక్కే చూస్తున్నారట అక్కలు. ఎందుకంటే సంక్రాంతి పీడదనం వస్తుంది అని మహిళలందరూ 5 రకాల గాజులు ధరించాలి అని చెప్పేసి ఒకరినొకరు ఇలా షేర్ చేసుకోవడం. సంక్రాంతి పీడ దినాలు తప్పించుకోవాలంటే అక్కలు 5 రంగుల గాజులు వేసుకోవాలన్నట. అట్లాని అందరు గాజుల్లో 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుండి 5 దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఒక కొడుకు ఉన్న వాళ్ళు 5 రకాల గాజులు వేసుకోవాలని ఈసారి ఆనవాయితీ అట్లా సంక్రాంతికి వచ్చింది కాబట్టి గదన్నట్టు ఒక్క కొడుకున్నోళ్ళు 2 కొడుకులున్న 5 కాడ పైసలు తీసుకొని 5 రంగుల గాజులు వేసుకుంటే పోరల మీద పీడ గిట్ల వెళ్ళిపోతుందట. ఈ ప్రచారం ఎట్లా జరిగిందంటే ఇక్కడ వాట్సాప్లో వచ్చేసరికి సెంటిమెంట్ కొందరికి ఏంటంటే దీంట్లో పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు కదా. మునుపు ఊర్లల్లో అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటే చెప్పుకునేది. ఇప్పుడు వాట్సాప్ ఆడుతున్నారు అన్నట్టు. అమ్మో 5 తీర్ల గాజులు వేసుకోకుంటే ఏమన్నా కాగల్లా అని కొందరు, సెంటిమెంట్ అని కొందరు. ఇగేముంది గాజుల దుకాణాలల్లో గల్లె పెట్టెలు గల్లు గల్లు అంటున్నాయి. గిరాకీ చాలా బాగుంది. షాప్ లో అందరూ ఆడవాళ్ళు ఆడపడుచులు అందరూ వచ్చి 5 రకాల గాజులని ఈ కాలంలో కూడా గిసొంటి నమ్ముతారా అనుకున్నోళ్ళు ఊకుంటున్నారు. గాజులే కదా వేసుకుంటే ఏముంది అనుకునేటోళ్ళు ఫాలో అవుతున్నారు. ఎవ్వల నమ్మకాలు అల్లయి మరి.